జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కెరియర్ అత్యంత అనుకూలంగా ఉంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, చేస్తున్న వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు, జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. పదోన్నతి లభిస్తుంది. బదిలీల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు, వాటికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. వ్యాపార వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సహోదర సహోదరి వర్గం, ప్రత్యేకించి అన్నదమ్ములు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చొరవ చేత, వాళ్ళ యొక్క సలహా మరియు వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం చేత ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల విషయంలో అమ్మకం, కొనుగోలు అంశాలు లాభిస్తాయి. సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెడుతూ ఉంటామో, అదే సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మీ ప్రత్యర్థులు, మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఇవి మీకు ప్రశాంతతను కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి. తల్లికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో తల్లిగారితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని విషయాలు ముచ్చటించేటువంటి సందర్భంలో అవ్వచ్చు, కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి సందర్భంలో అవ్వచ్చు. మీ యొక్క సంభాషణ కఠినంగా ఉండటం వల్ల వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.